మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేయాలని లారీ యజమానుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ప్రమాదాలలో డ్రైవర్లకు శిక్షా స్థాయిని పెంచడం రవాణా వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది అంటున్నారు. కేంద్రానికి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సవరణలకు సిఫార్సు చేయాలని కోరుతున్న అధ్యక్షుడు బాపురావు, ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్లతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ ఫేస్ టు ఫేస్. హిట్ అండ్ రన్ ప్రమాద కేసుల్లో శిక్ష పరిమితిని పెంచడం పట్ల లారీ ఓనర్స్ అసోసియేషన్స్ సమ్మెకు దిగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా జరుగుతుంది. రాష్ట్ర పరిధిలో రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే ప్రెసిడెంట్ ఛాత్రి బాబురావు ఉన్నారు. అలాగే జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ఇమ్రాన్ ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. వారి మాటల్లోనే సమస్య ఏంటో తెలుసుకుందాం. చెప్పండి బాబురావు గారు, ఏంటి ఇప్పుడు మీరు ఆందోళనకు దిగడానికి ఉన్న కారణం ఏంటి? అంటే ఇంతకుముందు 2 years ఉన్న పనిష్మెంట్ దాన్ని 10 years పెంచడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కంపెన్సేషన్ ఏదైతే ఉండేది 2 lakhs ఉండేది దాన్ని 10 lakhs దాకా 10 lakhs వరకు దాన్ని కంపెన్సేషన్ కూడా పెంచడం జరిగింది. అంటే ఇది ఏ విధంగా ఉందంటే, ఈ లారీ డ్రైవర్స్ కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగిపోతే ఆ యాక్సిడెంట్ వల్ల చాలా అంటే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఏ యాక్సిడెంట్ జరిగేది, కానీ అటువంటి వాటిని వాళ్ళు ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని దాన్ని ఒకటిసారి ఏదైతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వాడుతుందో అదేవిధంగా 10 సంవత్సరాలు ఆ శిక్ష అనేది చాలా అన్యాయం. కాబట్టి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ప్రమాదాలను నివారించాలి అంటే జాగ్రత్తగా డ్రైవింగ్ పెట్టాలంటే వాళ్ళకు ఒక భద్రత, ఒక పద్ధతి, ఒక జాగ్రత్తలు పాటించే విధంగా తయారు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి దాంట్లో వచ్చిన అభ్యంతరాలు ఏంటి? అభ్యంతరం అనేది కాదు. ఇప్పుడు ఈ ఒక టెక్నాలజీ మన దగ్గర ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీ కూడా కరెక్ట్ ప్రాపర్గా లేదు. ఆ ప్రాపర్గా ఉంటే ఎవరైనా ఇప్పుడు అన్నెసరీ కూడా కొంతమంది యాక్సిడెంట్ జరిగినాక కూడా ఏదో పసాంచిపోతారు, అంటే ఆ కేసులలో ఇరికిపోతారు. దాంట్లోకి వెళ్ళి బయటకు పడడం ఎంతో గలగనమైంది. అదేవిధంగా వారు ఏదైతే గవర్నమెంట్ ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశం ఉందో ఇవి యాక్సిడెంట్ తగ్గించాలంటే ఇన్వెస్టిగేషన్ కూడా అదే ప్రాపర్గా మంచి ఇంటెలిజెన్స్గా మంచి ఇన్వెస్టిగేషన్ కూడా జరిగితే అంటే తప్పు లోపులు బయటపడతాయి. కాబట్టి ఈడేం జరుగుతుందంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లేదు కాబట్టి అని వీళ్ళ భయం. అంటే డ్రైవర్ల సమస్యను మీరు ఎందుకు మోస్తున్నారు? మీరు లారీ ఓనర్స్ అసోసియేషన్ గా ఎందుకు ఆందోళన పడుతున్నారు? మాకే కాదు, ఇది ప్రజలకు కూడా నష్టమే. ఇప్పుడు ఎందుకంటే లారీలు నడపకపోతే రేపు నిత్యావసర వస్తువులు కూడా రావు కదా. ఇప్పుడు ఆ డ్రైవర్స్ అందరికీ వాళ్ళ భయంలో పడిపోయి వాళ్ళు డ్రైవింగ్ చేయరనుకో, మాకు ఇది వద్దు అనుకోని వేరే బిజినెస్ లేబర్ పని చేసుకోనుకో, అప్పుడు డ్రైవర్స్ కూడా ప్రాబ్లమే కదా. ఆ యొక్క ప్రాబ్లం అంతా దేశం మీద పడుతుంది. ఆ దేశం మీద పడుతుంది అంటే మనకు నిత్యావసరాలు కూడా అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఇప్పుడే చూడాలంటే మొత్తం పెట్రోల్ బంక్స్ అన్ని మొత్తం ఫుల్ అయిపోయినాయి, లైన్లు రోడ్ల మీదకి వెళ్ళి. అంటే మీకు మద్దతుగా బంకర్స్ అసోసియేషన్స్ కూడా పాల్గొంటున్నాయా? అందరూ దీంట్లో ప్రజలు కూడా ఆలోచించాలి, ఇది ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా సిన్సియర్గా దాని మీద ఫాలోఅప్ చేసి అన్ని స్టేట్ గవర్నమెంట్లు కూడా దీని మీద ముందుకు వచ్చేసి వీటి మీద అంటే అప్పుడు ఇంప్లిమెంట్ చేసే ముందు కూడా అందరితో ఒపీనియన్ తీసుకోండి. స్టేట్ హోల్డర్స్తో అందరితో అన్ని స్టేట్ గవర్నమెంట్తో కూడా డిస్కషన్ చేసి దాన్ని ఏ విధంగా తీసుకుంటే బాగానే ఉండు. అది డైరెక్ట్గా అది ఎవరికి తెలియకుండానే పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. ఇది మొత్తం మీద మోటార్ వెహికల్ చట్టంలో తెచ్చిన మార్పులను మరొకసారి కేంద్ర ప్రభుత్వం సవరించాలి. దీనివల్ల ఇప్పుడున్న చట్టం ఇదే విధంగా అమలైన చట్టం అమల్లోకి వస్తే కనుక, ఇప్పుడు పార్లమెంట్లో పాస్ అయిన ఈ మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వస్తే కనుక డ్రైవర్లు ఆ వృత్తికి దూరం అవుతారు. డ్రైవర్లు దూరం అవడం వల్ల రవాణా వ్యవస్థ అంతా కుంటుపడి ధరలు పెరిగే అవకాశం ఉంటుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించారు. హెచ్పిసిఎల్, ఐఓసి కంపెనీలలో పెట్రోల్, డీజిల్ నింపుకొని ట్యాంకర్లతో డ్రైవర్లు బయలుదేరారు. కాసేపట్లో పెట్రోల్ బంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకున్నాయి. అన్ని బంకులలో యథావిధిగా ఇంధన నిల్వ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణలో పెట్రోల్కు ఎలాంటి సమస్య లేదు. మోటార్ వెహికల్ యాక్ట్ సవరణలో భాగంగా నిరసనలు తెలిపింది నిజం. కానీ పెట్రోల్ బంకులు బంద్ అంటూ వస్తున్న వార్తలు సరికాదు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని బంకుల్లో పెట్రోల్ అందుబాటులో ఉంది. గాబరా పడి ఎక్కువ మొత్తంలో ఎవరు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయొద్దని మనవి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బంకుల్లో పెట్రోల్ లోడ్ అవుతుంది అని తెలంగాణ స్టేట్ పెట్రోల్ బంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరీందర్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసుల బందోబస్తు నడుమ పెట్రోల్ బంక్ వద్ద కాపలా ఉన్నారు. వాహనదారులు బాటిల్స్ నింపుకొని పోతున్నారు. రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ దొరకదనే అపోహతో భారీగా క్యూ కట్టారు. వాహనదారులకు పోలీసులు నచ్చజెప్తున్నారు. ఒక్కొక్కరు 3-4 బాటిళ్లతో పెట్రోల్ నింపుకొని వెళ్తున్నారు. పెట్రోల్ పోయించుకునే సమయంలో వాహనదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. వాహనదారులకు పోలీసులు సర్ది చెబుతున్నారు. హిందీ ప్రచార సభను ఆక్రమించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందీ ప్రచార సభ పూర్వ ఉద్యోగులు ఆర్పి కపూర్, కె నరేందర్, మహేష్ సింగ్ నమ్రతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో హిందీ ప్రచార సభలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. హిందీ ప్రచార సభను ఆక్రమించి సొసైటీలోని దాదాపు 200 కోట్ల నిధులు దోచుకున్న షేక్ గౌబువలి, చంద్రదేవ్ కౌడే, సురేష్ పూరిలపై చర్యలు తీసుకోవాలన్నారు. హిందీ ప్రచారం కోసం హైదరాబాద్ 1935లో స్థాపించిన హిందీ ప్రచార సభ 1966లో రిజిస్ట్రేషన్ గుర్తింపు పొందిందన్నారు. हिंदी प्रचार सभा हैदराबाद नामपल्ली स्टेशन रोड जो ट्रस्ट था 1966 में उसकी स्थापना हुई। उसके बाद जो लोग मर गए उसके बाद जो सो अननोन पर्सन आके अडॉप्ट कर लेके बिल्डिंगों को बेच दे रहे और बच्चों का भविष्य खराब कर एग्जाम चला के। तो परसों जो है सो हाई कोर्ट जो है सो कलेक्टर को ऑर्डर दिया कि इनके जो सो गलत नीतियों के कारण सीज कर दो बोले, तो कलेक्टर आके सीज कर दिया। तो गवर्नमेंट से हम यही कहना चाह रहे हैं कि सीज करने से तो नहीं होता, लेकिन जो पैसा जो इतना करोड़ों का घोटाला करे लोग बाहर से आके, महाराष्ट्र से, आंध्रा से आके, तो उसका रिकवरी करो बोल के है। और आगे जो है सो रिकॉग्नाइज भी तेलंगाना गवर्नमेंट निकाल दी एग्जाम चलाने का, फिर भी बच्चों को एग्जाम चला के लोग जो है सो बच्चों का भविष्य खराब कर रहे, सर्टिफिकेट इशू कर रहे। तो इस पर भी जो है सो सख्ती बरतना चाहिए। और ऐसे चंद्रदेव कौड़े जो है और सुरेश पुरी है और शेख गईबोली जैसे लोगों के ऊपर सख्ती से कार्रवाई करके इनके ऊपर एफआईआर दर्ज करके इनके ऊपर कार्रवाई करना चाहिए। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రేటర్ నేతల్లో ఉత్సాహం నెలకొంది. గత నెల రోజులుగా పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన గ్రేటర్లో ఒక్క సీటు గెలవకపోవడం పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. దీంతో గ్రేటర్లో పట్టు బిగించేందుకు పార్టీ నాయకత్వం దృష్టి సాధించింది. గుండెకాయ లాంటి రాజధానిలో పార్టీ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వారు, ఎమ్మెల్యే టికెట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టులపై గంపెడాసలతో ఉన్నారు. గత ప్రభుత్వం నామినేటెడ్ చేసిన పోస్టులను ఇటీవల రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామని ప్రకటించింది. పార్టీ కోసం పనిచేసే వారితో వాటిని నింపుతామని తెలిపింది. ముందే కీలక పోస్టులను దక్కించుకునేందుకు గ్రేటర్ నేతలు కొందరు పార్టీ అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారు. గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా చాలా బలహీనంగా ఉన్నది. పార్టీ టికెట్ల కోసం పోటీ ఉన్న ఓట్లు రాబట్టడంలో వెనుకంజలో ఉన్నది. గ్రేటర్ వ్యాప్తంగా 24 నియోజకవర్గాలు ఉండగా అన్ని నియోజకవర్గాల్లోనూ టికెట్ల కోసం పోటీ పడ్డారు. కొందరు అధిష్టాన బుజ్జగింపులతో సర్దుకోగా మరికొందరు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి వేరే పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం చూపినా గ్రేటర్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 24 నియోజకవర్గాల్లో ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. మున్ముందు ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లుగా తెలిసింది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి నామినేటెడ్ పోస్టులు కొంతమేర దోహదపడతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ బాధ్యతలతో ప్రభుత్వంలోని వివిధ రకాల నామినేటెడ్ పోస్టులను భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అందించే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరవేసేందుకు ఆ పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించనున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఓడిపోయిన నేతలను ఆయా నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాల అమలులో భాగస్వాములను చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన వారిని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించాలని పార్టీ యోచిస్తున్నట్లుగా తెలిసింది. గ్రేటర్లో ఓడిపోయిన నేతలను ఒకరిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యే వారిలో క్రీడారంగం నుంచి అజారుద్దీన్ పేరును ప్రతిపాదించేందుకు అవకాశం ఉంది. అజారుద్దీన్కు ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల నగరంలో అత్యధికంగా ఉండే మైనార్టీ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా అవుతుందని లెక్కలేస్తున్నారు. అలాగే ఇటీవల ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను ముగ్గురిని ఎంపీ అభ్యర్థులుగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ నుండి బరిలో నిలిపేందుకు పరిశీలిస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థులకు నియోజకవర్గంపై పట్టు ఉండడంతో పాటు ఓడిపోయిన సానుభూతితో పాటు
కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో ఉండే ఊపుతో గెలుపొందడానికి అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నవారిని, గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తుంచుకునేందుకు టీపీసీసీ నాయకత్వం సిద్ధమవుతున్నది. సుమారు 60 వరకు వివిధ రకాల నామినేటెడ్ పోస్టులు ఉండగా టికెట్ దక్కకపోయినా కానీ పార్టీ కోసం పనిచేసిన నేతలకు నామినేటెడ్ పోస్ట్ ద్వారా సేవలను వినియోగించుకోవాలని భావిస్తుంది. ఎల్బీ నగర్ టికెట్ ఆశించిన దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం కార్పొరేటర్. ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. జేహెచ్ఎంసీలో కాంగ్రెస్ సంఖ్యాబలం 2 నుంచి 10కి పైగా చేరడంతో జేహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్గా నియమించి అదనపు బాధ్యతలను అప్పగించనున్నారు. అదేవిధంగా మల్రెడ్డి, రామ్రెడ్డి, జక్కడి ప్రభాకర్ రెడ్డి కుత్బుల్లాపూర్ టికెట్ ఆశించి భంగపడిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, శేర్లింగంపల్లి టికెట్ ఆశించి భంగపడిన రఘునాథ్ యాదవ్, ఇలా నగరంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవులు వరిస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పండగ సెలవుల తర్వాత మరోసారి ప్రభుత్వం సచివాలయం వేదికగా కార్యక్రమాల్లో వేగం పెంచింది. పలువురు మంత్రులు తమ శాఖలతో సమీక్షలు జరిపి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మెట్రో రైల్ రూట్ నిర్ధారణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలు ప్రకటించిన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. కొత్త సంవత్సరం అలాగే క్రిస్మస్ సందడి తర్వాత, సెలవుల తర్వాత మంత్రులంతా సచివాలయంలో కొలువుదీరడం జరిగింది. బిజీగా వారి కార్యక్రమాల్లో వాళ్ళ శాఖల్లో సమీక్షలు చేయడం జరిగింది. అక్కడ అటవీ శాఖ అధికారి కొండా సురేఖ కావచ్చు, అలాగే ఇక్కడ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు, వారి శాఖల్లో ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు ఏంటి, ఇక ముందు మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి, ప్రజలకు వాటి నుంచి మెరుగైన సేవలు ఎలా అందించాలి అనే విషయం పైన తీవ్ర చర్చ చేశారు. అంటే సుదీర్ఘ చర్చ జరిపారు అధికారులతో. అధికారులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలువురు ప్రముఖులు, మంత్రులు కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు కూడా చెప్పడం జరిగింది. అలాగే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారులు సీఎం రేవంత్ రెడ్డికి వేద ఆశీర్వాదం తెలియజేశారు. వేద మంత్రాలతో ఆశీర్వాద వచనం అందించారు. అలాగే ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే రవాణా శాఖలో కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా డ్రైవర్లకున్న ఏదైతే శిక్ష ఉందో దాన్ని పొడిగించడం జరిగింది అనే అంశంపై లారీ ఓనర్స్ అసోసియేషన్లు ఇప్పటికే ఆందోళన చేపట్టాయి. ఆ అంశంపై మరొకసారి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సూచనలు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు మంత్రుల సమీక్షలతో మరింత స్పష్టత వచ్చింది. పరిపాలనా పరంగా ఆ శాఖలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలాంటి పరిపాలనా పరమైన కొత్త అడుగులు వేయాలి, అలాగే మెరుగులు అలాగే సదుపాయాలు కల్పించాలి, ఆ శాఖ తరఫున ప్రజలకు ఏ మేరకు మరిన్ని సేవలు అందించాలి అనే అంశం పైన మంత్రులంతా సమీక్షలు చేర్చుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా రేపు గాంధీ భవన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రాష్ట్రానికి కొత్తగా నియమితులైనటువంటి దీపదాస్ మున్షి రేపు సమావేశం కానున్నారు. విస్తృత స్థాయిలో నేతలతో, రాష్ట్ర నేతలతో ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు అని తెలుస్తున్నది. అదేవిధంగా రేపు ఈరోజు ఇప్పటికే రేపటి కార్యక్రమానికి దీపదాస్ మున్షి ఈరోజే చేరుకోవడం జరిగింది హైదరాబాద్కు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించుకుంటూ అధికారుల నుంచి, అక్కడ వివిధ వర్గాల నుంచి, ప్రజల నుంచి కూడా సూచనలు తీసుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద కొన్ని రోజుల తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము కొన్ని రోజులు మధ్యలో సెలవుల నుంచి వచ్చిన విరామాన్ని తర్వాత మరొకసారి ప్రభుత్వ కార్యక్రమాలు పుంజుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాను కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. నేను ఢిల్లీకి వెళ్తున్నానని, ఢిల్లీలో జరిగే పరిణామాలే అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతాయని అన్నారు. తెలంగాణలో తాను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విలువ ఇచ్చిందని షర్మిల పేర్కొన్నారు.
ఏఐసీసీలో కీలక పదవిలో ఉంటామని ముఖ్య నేతలకు షర్మిల చెప్పినట్లు సమాచారం. షర్మిల ప్రకటనతో వైఎస్ఆర్టీపీ విలీనంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ప్రచారానికి తెరపడినట్లయింది. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నుంచి షర్మిలకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఢిల్లీకి రావాలని షర్మిలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నుంచి పిలుపు వెళ్లింది. 4న ఉదయం 11 గంటలకు ఖార్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆ సమయంలోనే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత షర్మిలకు ఏఐసీసీ పదవి ఇస్తారా, ఏపీ పీసీసీ పదవి ఇస్తారా అన్న దానిపై సస్పెన్షన్ కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఇచ్చిన మాట ప్రకారం జ్యుడిషియల్ విచారణ ఈ వారంలోనే మొదలు పెడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదన్నారు. బ్యాంకులు, రూరల్ ఎలక్ట్రీషియల్ ద్వారా లోన్స్ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పించిందన్నారు. కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు కాలేదు, అప్పుడే తమపై బురద జల్లుతున్నారని అన్నారు. లోతైన అవగాహన అంటే నేను పార్లమెంట్ ఎనర్జీ కమిటీగా ఆ కమిటీలో కూడా ప్రశ్నించిన వాళ్ళని. మీరు తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా మీ నిబంధనలు, మీ రూల్స్, మీ ఇంటర్నల్ మెమరాండం మార్చుకొని కాళేశ్వరంకి, తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి 1,20,000 కోట్లు, 1,27,000 కోట్లు మంజూరు చేసిండ్రు. దాంట్లో సింహభాగం మెజారిటీ డిస్పర్స్ చేసిండ్రు. అప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యూ డిలిజెన్స్ చేయలేదండి కృష్ణ రెడ్డి గారు? మీ సంస్థనే లోన్ ఇచ్చింది. అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ స్వాతంత్రం తర్వాత ఎప్పుడు కూడా ఎలక్ట్రిఫికేషన్ తప్పితే వేరే విషయాలకి లోన్ ఇవ్వలేదు. ఆ కార్పొరేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ. కిషన్ రెడ్డి గారు భాగస్వామ్యం ఉన్న కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ యొక్క అంతర్గత నిబంధనలు, రూల్స్, మెమరాండం ఆర్టికల్స్ మార్చుకొని తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి 60,000 కోట్లు ఇచ్చిండ్రు. ప్రజాపాలన దరఖాస్తులు జనవరి 6 చివరి రోజు అని, మళ్లీ గడువు పొడిగింపు ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసని తెలిపారు. కేసీఆర్ స్క్రిప్ట్ను బీజేపీ నేతలు చదివారని చెప్పారు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఇప్పటికీ ఆదేశించామని చెప్పారు. 31 డిసెంబర్ 1 జనవరి సెలవు తర్వాత తిరిగి ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడ్డది 6వ తారీఖు వరకు. ఇందులో తేదీ పొడిగింపు ఉండదు. 6వ తారీఖు సంబంధించి షెడ్యూల్ ప్రకారంగా ప్రజలు 6 గ్యారంటీలకు సంబంధించిన అర్హత కావలసిన వాళ్ళంతా కూడా కుటుంబానికి 1 చొప్పున ప్రభుత్వమే ఫామ్ ఇస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవాల్సిందిగా, ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని కోరుతా ఉన్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించింది. మేము సిట్టింగ్ జడ్జిను కేటాయించమని కోరుతా ఉన్నాం. మీ యొక్క కేంద్ర మంత్రి పరపతిని వినియోగించి ఆ సిట్టింగ్ జడ్జిని కేటాయించే విధంగా ప్రయత్నం చేయండి. అపవిత్ర కలయిక మీది. మీరు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు తిట్టుకుంటారో, ఆయనకు ఎప్పుడు కోపం వస్తుందో, ఆయన మెడలు ఎప్పుడు ఇరగొడతా అంటాడో, మీరు ఎప్పుడు ఆయనతో కలిసి ఉంటారో తెలియదు. ఎవరెవరు ప్రశంసించుకుంటారు, ఎవరెవరు క్రిటిసైజ్ చేసుకుంటారు. మేమేదో తెలంగాణ ప్రభుత్వం తరఫున కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకోవడానికి సంబంధించిన విషయంలో ఆయనకు సముఖత లేకుండే. మేము తెలంగాణ ప్రభుత్వంగా అయ్యేలా కేంద్రం నుంచి మీరేమేమి నిధులు తీసుకురాగలుగుతారు, మేము ఏమేమి రిప్రజెంటేషన్స్ కేంద్రం నుంచి ఇప్పించగలుగుతారు, మేము రిప్రజెంటేషన్ సిద్ధంగా ఉన్నాం. అంతర్జాతీయ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమవుతుంది. జనవరి 13, 14, 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను నిర్వహించేందుకు పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా బేగంపేట్ హరిత ప్లాజాలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో 16 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొని పలు డిజైన్లలో రూపొందించిన పతంగులను ఎగరవేస్తారని తెలిపారు. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను స్టాళ్లలో అందుబాటులో ఉంచుతారని అన్నారు.
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఈరోజు సైబరాబాద్ పోలీస్ సిబ్బందితో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో సైబరాబాద్ లిమిట్స్లో ఎలాంటి అపశృతులు జరగకుండా జీరో యాక్సిడెంట్ డేగా నిలిచిందన్నారు. మానవ వనరులు ఇతర వనరులను పూర్తి స్థాయిలో ప్రజాసేవకు ఉపయోగించాలన్నారు. ఉద్యోగులు తాము నిర్వర్తిస్తున్న విధుల పట్ల పూర్తి నిబద్ధత, అంకిత భావం కలిగి ఉండాలన్నారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి ఎస్పీ ర్యాంక్ అధికారి వరకు అందరూ తమ విధుల ప్రాముఖ్యతను గుర్తించి శ్రద్ధ, అంకిత భావంతో పనిచేయాలన్నారు. కరీంనగర్లోని శుభమంగళ గార్డెన్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండల అధ్యక్షులు, ఇన్ఛార్జీల సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎంపీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేయడంతో పాటు గ్రామ, మండల స్థాయిలో వచ్చే ఫలితాల ఆధారంగా కార్యకర్తలు, నాయకులకు స్థానిక సంస్థల్లో బీజేపీ టికెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో రైల్వే లైన్ పొడిగింపు ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాజధాని మెట్రో రైలు పొడిగింపుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో మార్గం, మియాపూర్ నుంచి రామచంద్రపురంకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో పొడిగింపు తదితర అంశాలపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో ఈ రోజు మెట్రో రైలుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, సభ్యులు వికే సారస్వత్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో సిపిఐ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ, చాడా వెంకటరెడ్డి, ఇతర నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేసే ప్రతి పనిలో ప్రభుత్వానికి తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని సిపిఐ నాయకులు తెలిపారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేదని, అందుకే బీఆర్ఎస్తో అవగాహన కుదుర్చుకుందని ఆరోపించారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరిందని విమర్శించారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ 3 పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయని విమర్శించారు. ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా. ఈ రోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా, మీరు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే, దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఈ 2 పార్టీల యొక్క నాటకాలు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇల్లు అల్కగానే పండుగ కాదు, గ్యారంటీల పేరుతో అధికారంలో రావడమే కాదు. కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తూ, దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో, ఏదైతే కోరుకున్నారో, టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలపైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారో, దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి స్పందిస్తారని భావిస్తా ఉన్నాను. మేడ్చల్ జిల్లాలో సామర్పేట మండలంలో అలియాబాద్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి పరిశీలించారు. పేదలకు 6 గ్యారంటీలు ప్రజలకు చేరే విధంగా పర్యవేక్షణ జరుగుతుందా లేదా, ప్రభుత్వం చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రజలందరికీ చేరే దిశగా ఉండాలన్నారు.
ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించి ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ, మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ గౌడ్, 3 చింతలపల్లి అధ్యక్షుడు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి, కంఠం కృష్ణారెడ్డి, వెంకటేష్, సంజీవారెడ్డి, సుధాకర్ రెడ్డి, అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక ప్రతినిధులు కలిశారు. శబరిమలలో అయ్యప్ప స్వాములు పడుతున్న ఇబ్బందులపై సీఎంకి వినతి పత్రం ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు మాల వేసుకుని లక్షలాదిగా స్వాములు, చిన్నపిల్లలు, మహిళలు శబరిమలకు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఈ సంవత్సరం వెళ్లిన అయ్యప్ప భక్తులు నానా ఇబ్బందులు పడుతూ గంటల తరబడి దర్శనం క్యూ లైన్లలో నిలబడడం, కనీస వసతులు, మంచినీరు, ఆహారం, సరియైన వైద్య సదుపాయం లేదని వివరించారు. నిలక్కల్ నుండి పంబాకు రవాణా వ్యవస్థ సరిగా ఏర్పాటు చేయకపోవడం, ఎరుమేలి నుండి పంబాకు వస్తున్న వాహనాలను గంటలు రహదారుల వెంట ఆగిపోతున్నాయని సీఎంకు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించకపోవడం, హెల్ప్ డెస్క్ లేకపోవడం, సరి అయిన శానిటరీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం వల్ల అయ్యప్ప స్వాములు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పిల్లలు, మహిళలు అయ్యప్ప స్వాములు శబరియాత్ర చేస్తున్నారని వివరించారు.